అతను తిరుమల పవిత్రతను దెబ్బతీసేట్టుగా మాట్లాడడం జరిగింది. తీసుకుంటే జీవో నంబర్ 746, 747 జీవోలు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. జీవో నంబర్ 746 ప్రకారం 2 కొండలు కాదు 7 కొండలు ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే 747 జీవో ప్రకారం 19 దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు చేయకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొస్తే 2009 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోలు నేను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని చెప్పి ఇప్పుడు కలలో కూడా అలాంటి ఆలోచన చేయలేదని పచ్చి అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోరంగా అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు అనే విషయం. ఈ తిరుపతి లడ్డూ విషయంలో ఎన్ని అబద్ధాలు చెప్పారంటే ఆ వైవి సుబ్బారెడ్డి గారు తిరుపతి టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారి వైఫ్ గురించి కూడా వాళ్ళ భార్య గురించి కూడా అసత్యాలు చెప్పడం జరిగింది. ఆవిడ పక్కా హిందూ, ఎంతో భక్తిగా పూజలు చేసే ఆవిడ గురించి బైబిల్ పట్టుకున్నారని చెప్పి ఆవిడ ఏదో అన్యమతం వ్యక్తిగా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, సుబ్బారెడ్డి గారి భార్యని మేము తీసుకొస్తాం. చంద్రబాబు నాయుడు గారి భార్య అయినా లేదా 164 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా మొన్న కూటమిలో, వాళ్ళ భార్యలైనా ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న నాయుడు గారి బిఆర్ నాయుడు గారి భార్యనైనా ఎవరినైనా తీసుకురండి. మా సుబ్బారెడ్డి గారి భార్య తిరుమల గురించి, తిరుమల సాంప్రదాయాల గురించి, అలాగే అక్కడ ఆచారాల మీద, అక్కడ స్థల పురాణం మీద అరగంట సేపైనా గంటైనా ఆవిడ అనర్గళంగా మాట్లాడతారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఆ విధంగా మాట్లాడగలరా? అంతగా ఆవిడికి దైవభక్తి ఎక్కువ. అసలు నిజం చెప్పాలంటే ఈ తిరుపతి లడ్డు విషయంలో ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అసత్య ప్రచారాలు చేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ, అలాగే ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకి ఎంతగానో ఇబ్బందులు గురి చేస్తూ అతను ప్రవర్తించిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక హిందూ ద్రోహి, అందువలన ఆ దేవదేవుడు అంటే కూడా భయము భక్తి లేకుండా ఈ విధంగా తిరుపతి లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతు కొవ్వు వాడారనేసి పచ్చి అబద్ధాలు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా గత సంవత్సర కాలంగా చెప్తూ ఉన్నారు. కానీ మొన్న సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదికలో జంతు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ లేదని తెలిసాక నివేదిక చెప్పినాక కూడా మళ్ళీ ప్రజల్ని పక్కదోవ పట్టించడం కోసం ఫ్లెక్సీలు వేసి కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం అపోజిషన్ పార్టీ అయిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసిన పరిస్థితి మనందరము చూసాము. అలాగే ఎంతసేపు కూడా డైవర్షన్ పాలిటిక్స్, ఒకవైపేమో పాలనలో వైఫల్యం, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. అలాగే తన హెరిటేజ్కి అనుబంధంగా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన ఇందాపూర్ సంస్థకి ఉన్న లింక్ ద్వారా ఆ ఇందాపూర్ సంస్థకి లబ్ధి చేకూర్చడం కోసం ఎంతసేపు తిరుపతి లడ్డు వాడే నెయ్యి 300 రూపాయలకు వస్తుందా, 350 రూపాయలకు వస్తుందా, 400కు వస్తుందా అంటూ తప్పుడు ప్రచారం చేసి ఆ ఇందాపూర్ సంస్థకి ఎక్కువ రేటుకి నెయ్యి కట్టబెట్టిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలన్నీ కూడా ఇందాపూర్ సంస్థ అవ్వచ్చు, లేదా ప్రీమియం డైరీ అవ్వచ్చు, ఏఆర్ డైరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చాయి. అలాగే నెయ్యి శాంపిల్స్ తీసుకెళ్ళింది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాకే. కాబట్టి ఈ లడ్డు వ్యవహారంలో ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన పరిస్థితి మనం చూసాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా తప్పుడు మాటలు చెప్పి తప్పుడు ఆరోపణలు చేసి ఒక హిందూ ద్రోహిగా ఈరోజు నిలబడ్డారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి అని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగానే అక్కడ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ సమక్షంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఏమని జగన్ గారు హిందూ వ్యతిరేకతని అవాస్తవాలు మాట్లాడడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే సుబ్బారెడ్డి గారిని, ఆయన మా సుబ్బారెడ్డి అన్న గారి వాళ్ళ సతీమణి అయిన స్వర్ణమ్మను కూడా ఈరోజు ఇందులోకి తీసుకురావడం జరిగింది.
ఈ అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు మాట్లాడడాన్ని, ఈ విషయాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ స్వర్ణమ్మ ఒక మహిళను ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం నిజంగానే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నానని చెప్తున్నాను. నిజంగా ఎంత దారుణం అండి. ఒక ఆమె గురించి, స్వర్ణమ్మ గురించి మీకేమైనా తెలుసా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఆమె విజయమ్మ గారు కూర్చున్న పక్కన చేతిలో బైబిల్ పెట్టుకునిందని హిందూ వ్యతిరేకత, వాళ్ళు క్రిస్టియానిటీని చెప్పడం అనేది నిజంగా చాలా దారుణమని చెప్తున్నాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆ విధంగా అవాస్తవాలు మాట్లాడడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే స్వర్ణమ్మ గురించి మీకు ఏ విధంగా తెలుసు, ఏం తెలుసు అని నేను అడుగుతున్నా. ఒకసారి మీరు ఆమె వీడియోస్, అంటే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, ఆ ఇంటర్వ్యూ చూసి ఒకసారి మీరు మీ సభ్యులు కూడా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆమె చేసే అన్ని పూజలు కానీ, ఆమె ఉండే ఉపవాసాలన్నీ కానీ, ఆమెకు ఉండేంత భక్తి కానీ, నిజంగా అంత భక్తి కూడా ఎవరికి ఉండదో అంత నిష్టగా ప్రతి పూజలు కూడా, ప్రతి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. సో ఈ రోజు స్వర్ణమ్మ మీద ఇలాంటి అవాస్తవాలు మాట్లాడడం మాత్రం మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ రోజు ఆమె ఎంత మంచిగా, అంటే బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన, బైబిల్ ముట్టుకున్నంత మాత్రాన మీరు క్రిస్టియానిటీని ఎట్లా చెప్తారు? అదే అనేక సందర్భాలలో మీరందరూ కూడా ఒక్కొక్కసారి బైబిల్స్ కూడా పట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు క్రిస్టియన్లేనా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. సో మీరు ప్రతిదీ కూడా రాజకీయం కోసం ఇంట్లో ఉన్న మహిళలను కూడా తీసుకొచ్చి ఈ రకంగా మాట్లాడడం అనేది మంచిది కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంత ఈరోజు హిందూ మత అభివృద్ధికి కానీ, దేవాలయాల అభివృద్ధికి కానీ, తిరుమల అభివృద్ధికి కానీ ఎంతో కృషి చేసిన చరిత్ర వాళ్ళకుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎన్ని గుళ్లకు ఈరోజు ప్రాధాన్యత ఇచ్చారనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దాదాపుగా 3000 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 1072 ఆలయాల నిర్మాణానికి ప్రక్రియ ప్రారంభించారు. అంటే 2019లో కూడా జగన్ సీఎం అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయవాడలో ఈ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏవైతే అప్పుడు గుడులు కూల్చేశారో వచ్చిన వెంటనే ఆలయాలన్నీ పునఃప్రారంభించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2021 జనవరి 8న ఆలయాలకు అన్ని కూడా శంకుస్థాపన చేసి 2023 డిసెంబర్ తేదీ కల్లా పూర్తి చేసి ప్రారంభించిన చరిత్ర కూడా జగన్ గారిదే. ఏదైతే ఈరోజు టీడీటీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 4111 కొత్త ఆలయాలను నిర్మాణం మొదలుపెట్టి ఒక్కొక్క ఆలయానికి 10 లక్షల వరకు ఖర్చు చేసిన ఘనత కూడా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. దాదాపుగా ఈరోజు చూసుకుంటే అన్నీ కూడా అందులో దాదాపుగా 80% అన్ని రామాలయాలు, రాముని గుళ్ళే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 411 కోట్లతో 801 పురాతన ఆలయాలకు పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు ఏదైతే ఈరోజు ఇంకా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది సెప్టెంబర్ 5, 2020 లక్ష్మీనరసింహస్వామి వారి రథాన్ని దండులో దగ్ధం చేసిన వెంటనే ఆ రోజు మళ్ళీ వెంటనే ఏదైతే ఆ రథాన్ని దగ్ధం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వాటిని రెడీ చేసి జగన్ కళ్యాణోత్సవానికి అంతా కూడా రెడీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదేనే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిప్రదమైన నవనీత సేవ స్వచ్ఛమైన వెన్న సమకూర్చేందుకు ఆనాటి సీఎం వైఎస్ జగన్ గారి ఆదేశాలతో టీడీటీ చైర్మన్ నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశీయ ఆవుల పాల నుంచి తీసిన వెన్న నవనీత సేవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు తిరుమలలోని గోశాలను
విస్తరించి సుమారుగా 150 పాలిచ్చే ఆవులను సంరక్షించేందుకు ఏర్పాటు చేసి గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, అలాగే ఆ భాగంగానే తిరుపతిలోని మహతి కళాక్షేత్రం అనే ఓ మహా సమ్మేళనం నిర్వహించడం జరిగింది. అంటే ఈరోజు చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు అనేక విధాలుగా ఈరోజు మన హిందూ సాంప్రదాయాలను కాపాడుకుంటూ వచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాజశేఖర రెడ్డి గారి విషయానికి వస్తే, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తెచ్చారో, అంటే రాజకీయ నేతల జోక్యం లేకుండా దేవాదాయ శాఖ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు 21 మందితో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తూ 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే చట్ట సవరణ చేసింది. అలాగే చూసుకుంటే దేవాదాయ శాఖ పరిధిలో కనీస వార్షిక ఆదాయం లేని వేలాది దేవాలయాలు నిత్య పూజ కోసం ధూప దీప నైవేద్య పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారే. తొలితి విడతలోనే 3500 ఆలయాలను అమలు చేశారు. అంటే ఈరోజు ఇంకా అనేక విధాలుగా చెప్పుకుంటూ పోయినామంటే, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వం వారి మీద ఈ నిందలేస్తుందో అవన్నీ కూడా అవాస్తవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అనేక రకాలుగా ఈరోజు ఎక్కడా కూడా వాళ్ళు ఇది కేవలం అంటే చెప్పుకుంటూ పోతే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దేవాలయాల అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలోనే ఉన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా చేయనంత పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగిందని తెలియజేస్తున్నాం. నేను ఈరోజు కొన్ని విషయాలే ఈ సందర్భంగా తెలియజేశాను. చాలా విషయాలు ఇంకా ఉన్నాయి. అయితే ఏవైతే ఈరోజు ఈ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే ఈ అవాస్తవాలు మాట్లాడుతుందో, ఇది కేవలం ఎందుకు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకత అని ఈ ప్రచారం అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఏవైతే ఈరోజు ఈ ప్రభుత్వం వారు ప్రజలకు ఏవి ఇచ్చారో హామీలు అవన్నీ పూర్తి స్థాయిలో అమలు పరచకపోగా, అదేవిధంగా ఈరోజు అమరావతిని పూర్తి స్థాయిలో డెవలప్ చేయలేక, అదే ఈరోజు పూర్తి స్థాయిలో ఈ గవర్నమెంట్ అనేది అటర్ ఫ్లాప్ కాబట్టి నెక్స్ట్ ఇంకా మళ్ళీ వీళ్ళు రావాలి అధికారంలోకి రావడానికి ఇలాంటి ప్రచారాలు మళ్ళీ చేస్తే మళ్ళీ ప్రజలు మనల్ని నమ్మరని ఒక ఉద్దేశంతోనే ఏదో ఒకటి మనం పక్కన వాళ్ళ మీద బురద చల్లాలని ఈరోజు ఈ జగన్ గారి మీద ఇలాంటి అవాస్తవాలని మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ సభ్యులకు కానీ నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఏవైతే వీళ్ళు ఈ అవాస్తవాలు మాట్లాడుతున్నారో ఇలాంటివన్నీ కూడా దేవుని మీద ఇలాంటి రాజకీయాలు మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా వచ్చే కాలానికి ఇప్పటికైనా కూడా ఆ దేవుడు వీళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను.